Sorry for stealing it from Jaddu, but I have 4-5 months to decide. There's no hurry to decide. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉన్న బేబీ పాడ్కాస్ట్కి సంబంధించి వీడియోస్ అయితే మనం చేస్తూ ఉన్నాం. సో ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసేసినాం. ఈ వీడియోలో మనం సెలబ్రిటీస్ ఫేస్ని మరి కిడ్స్ రూపంలోకి మార్చుకొని వాళ్ళ ద్వారా వాయిస్ జనరేట్ చేసి ఏ విధంగా వీడియో చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కనుక చూసినట్టయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా 2-3 స్టెప్స్లోనే మనం ఒక వీడియోని అయితే జనరేట్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఏదైనా ట్రెండింగ్లో ఉందంటే బేబీ పాడ్కాస్ట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియోని మనం ఎట్లా చేయాలి ఏందనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ దానికి గాను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం చాట్‌జీపీటీలోకి అయితే వెళ్దాం. చాట్‌జీపీటీ ద్వారా మనం ఒక ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మనం ప్రాంప్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో చాట్‌జీపీటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసి మనం ఒక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ధోనికి సంబంధించిన ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్రాంప్ట్ని అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సో ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏదైతే కావాలనో ఏ విధంగా కావాలో అనేది మనం అయితే ఇక్కడైతే ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చినాను. జస్ట్ ఆ ఫోటోని ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. 8 years కిడ్గా నేను కంప్లీట్గా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ ఇమేజ్ అనేది కిడ్ రూపంలో అయితే జనరేట్ అవుతుంది. దీనికి గాను 3 to 6 minutes అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత దానికి మరి వాయిస్ ఎట్లా ఇవ్వాలి, ఏంటి, ఏ సాఫ్ట్వేర్ వాడాలనేది మనం నెక్స్ట్ స్టెప్లో అయితే తెలుసుకుందాం. చాలా సింపుల్ ట్రిక్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా 5 to 6 minutes కనుక మన ఓపికతోని ఈ వీడియో చూసి మనమైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మనం నెక్స్ట్ స్టెప్లకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో మనం చాలా ఉపయోగపడుతుంది. చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. పాడ్కాస్ట్ సంబంధించి ఒక బర్త్డే విషయం చెప్పవచ్చు. అలాగే ఎన్ని మనకు పాటలు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వేరే పాటలు లిప్సింక్ ద్వారా కూడా మనం అయితే ఇందులో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా మనం పాడ్కాస్ట్కి సంబంధించి అన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు పాడ్కాస్ట్ని యూజ్ చేసి. అంత ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. మనం చాలా ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే మనం పాడ్కాస్ట్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇమేజ్ అయితే జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నేను ఈ ఇమేజ్ని కూడా 9:16 రేషియోలో అయితే తీసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా అయితే తీసుకోండి. ఒకవేళ ఏది షార్ట్ కావాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటే మాత్రం 9:16 అయితే చేయండి. యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటే మాత్రం 16:9 అయితే ఆస్పెక్ట్ రేషియో అయితే తీసుకోండి. ఒకవేళ ప్రాసెసింగ్ ఈ విధంగా ఉన్నట్లయితే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న 2 lines పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లైబ్రరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లైబ్రరీలో కూడా మనకు ఏదైతే జనరేట్ చేయాలనుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ధోనికి సంబంధించిన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అయితే చేసుకుందాం ధోనికి సంబంధించి. సో ఏదైతే ఉందో అయితే కంప్లీట్గా ఎల్లో కలర్ వాచ్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. నేనైతే ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేసుకొని సేవ్ అయితే చేసుకున్నాను. సో సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మరి ఈ ఇమేజ్ని వీడియో రూపంలోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు మనమైతే చూద్దాం. దానికి గాను హెడ్రా ఏఐ అనే వెబ్సైట్ ద్వారా మనం వీడియోని అయితే జనరేట్ చేద్దాం. ఈ హెడ్రా ఏఐ కూడా గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా డాష్బోర్డ్ వచ్చిన తర్వాత హెడ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్రై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ నేను ట్యాప్ చేసి
మన పాలకుర్తి అనే ఒక అకౌంట్ ద్వారా అయితే గూగుల్ అకౌంట్ ద్వారా అయితే నేనైతే లాగిన్ అవుతున్నాను. దీంట్లో కూడా లిమిటెడ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో డాష్బోర్డ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆడియో స్క్రిప్టు అలాగే క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఫస్ట్ ఏ క్యారెక్టర్ని అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ని అయితే ఇక్కడ ప్లస్ గుర్తుపైన క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అప్లోడ్ ఇమేజ్ అంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నా ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్యాప్చర్ ఇమేజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ లైవ్ అయితే తీసేసుకో. క్రియేట్ ఇమేజ్ అంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసినాం కాబట్టి అప్లోడ్ ఇమేజ్ అనే పైన క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ పైన వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చాట్‌జీపీటీలో జనరేట్ అయిన ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో స్క్రిప్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే జనరేట్ స్పీచ్, రికార్డ్ ఆడియో, అప్లోడ్ ఆడియో. సో జనరేట్ స్పీచ్ అంటే మనం ఇప్పుడే ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చినట్టయితే ఆ వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. రికార్డ్ ఆడియో అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో రికార్డ్ చేసుకొని కూడా మన వాయిస్ ఇవ్వచ్చు. అప్లోడ్ ఆడియో అంటే ఇంతకుముందు ఉన్న ఆడియోని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు నేనైతే ఆడియో అయితే ఒకటి ధోని మాట్లాడుతున్న వీడియోని దాంట్లో ఆడియో ఒకటి వాయిస్ రికార్డ్ అయితే చేసుకున్నాను. డైరెక్ట్ మనం అలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ని ఆడియోస్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్ మొబైల్లో ఉన్న వాయిస్ రికార్డ్ ద్వారా వాయిస్ని అయితే నేనైతే రికార్డ్ చేసుకున్నా. మీకు పాసిబుల్ అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఎక్కడ కూడా చేంజెస్ అయితే ఉండదు. అప్లోడ్ ఆడియో పైన క్లిక్ చేసి నేను ఇక్కడ ధోని అని కనిపిస్తుంది కదా అదైతే తీసుకున్నాను. ఇక్కడ 20 సెకండ్స్ కంటే ఎక్కువ అయితే తీసుకోదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఆడియో లాంగర్ దెన్ 20 సెకండ్స్ కెన్ నాట్ బి ప్రాసెస్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ 20 సెకండ్స్ కంటే ఎక్కువ ఆడియో ఉంది కాబట్టి అదైతే తీసుకోదు. నేనైతే ట్రిమ్ చేసుకుంటున్నా. సో అయినా కూడా ఇంకా కాలేదు. సో ఇంకా కాలేదు. సో ఇప్పుడైతే అయింది. ఇక్కడ 20 సెకండ్స్ లిమిట్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద యాడ్ టు వీడియో అనే ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. ఈ యాడ్ టు వీడియో అనే ఆప్షన్ హైలైట్ అయినప్పుడే మనకు ఆ వాయిస్ అనేది తీసుకుంటుంది. అలాగే వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ టు వీడియో అనేది పైన క్లిక్ చేసినట్లయితే వీడియో మనకైతే జనరేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జనరేట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో యారో గుర్తు. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. మధ్యలో యాప్స్ అయితే వస్తాయి కదా. వచ్చిన తర్వాత మనకు కట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే ప్రిపేర్ టు జనరేట్ యువర్ వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది. మ్యాక్సిమం మనకు 15 to 25 మినిట్స్ అయితే ఈ వీడియో జనరేట్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది. ఇదైతే మీరు గమనించండి. మనకు ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు 20-25 మినిట్స్ అయితే వెయిటింగ్ చేయాలి. వెయిటింగ్ చేసిన తర్వాత వీడియో అయితే మనకు సేవ్ అయితే అవుతుంది. సో ఈ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనరేటింగ్ 60% అయితే అయింది. ఈ విధంగా మిగతా వీడియోలు కూడా మనం చేసుకొని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో నేను విరాట్ కోహ్లీ అలాగే రామ్దేవ్ బాబాకు సంబంధించి వీడియోస్ కూడా నేను ఈ విధంగానే ప్రాసెస్లో వాళ్ళ వీడియోని కూడా జనరేట్ అయితే చేసుకుంటాను. అవి కూడా ఎట్లుంటే ఎండింగ్లో అయితే మీరు చూడండి. సో చూశారు కదా మొత్తానికి మనం ఒక ట్రెండింగ్లో ఉన్న బేబీ పాడ్కాస్ట్కి సంబంధించిన వీడియోని అయితే మనం ఈ వీడియోలో అయితే నేర్చుకున్నాం. ఎట్లా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. సో మనకు జనరేటింగ్ 90% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా జస్ట్ 10 మినిట్స్ జస్ట్ 10% మాత్రమే ఉంది. సో వీడియో అయితే జనరేట్ అయితే అయింది. చాలా తక్కువ టైంలో మాత్రమే వీడియో అయితే జనరేట్ అయింది. ఒక్కొక్కసారి మనకు 15 to 25 మినిట్స్ వరకు అయితే వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎట్లుంది ఏంటనేది ఇప్పుడు మనం అయితే ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. ఇక్కడ 4-5 months to decide. There's no hurry to decide as to what needs to be done. And every year it's 15% more effort. You're keeping the body fit. చాలా ఇంట్రెస్టింగ్ క్రేజీ వీడియో. సో మనం ఎట్లయితే అనుకున్నామో అట్లయితే వీడియో అయితే వచ్చేసింది. మనకు 20 సెకండ్స్ వరకు అయితే జనరేట్ అయింది. ఈ వీడియోని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద వచ్చినట్టయితే మోడల్ కింద మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. మధ్యలో డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వీడియో డౌన్లోడ్ అయితే అయిపోయింది.
మిగిలిన వీడియోలు కూడా నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. हो सके तो 5 चीजों को अवॉइड करे, जिसको मैं कहता हूँ ये 5 तरह के जहर है, सफेद चीनी. You know, I wanted to make a big contribution. I've had a few 50s in World Cups and I haven't really converted them, so I just wanted. It's 15% more effort, to keep the body fit, not to forget this is top level cricket,